వైద్యం జోరుగా సాగుతున్న తరుణంలో సిద్దిపేట జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఏ మాత్రం అనుభవం లేకుండా ఆసుపత్రుల రన్ చేస్తున్న ఆర్ఎంపీ ఇక పీఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ కొరడ జలిపించింది. జగదేపూర్, కుకునూరుపల్లి, మిరుదొడ్డి తదితర ప్రాంతాల్లో ఇక పలువురు మెడికల్ ప్రాక్టీషనర్లు ఆసుపత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. సిద్దిపేట పట్టణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు పేషెంట్లను అప్పచెప్పి కమిషన్ల రూపంలో వేలాదిగా దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలిసి తెలియని ట్రీట్మెంట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటున్న సిద్దిపేట జిల్లా వైద్య అధికారితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. జిల్లాలో కొంతమంది వైద్యులు అర్హత లేకుండా ఆ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు అధికారుల దగ్గర కొంత సమాచారం ఉంది. ఇప్పటికైతే ఏదైతే వైద్యం చేసిండ్రో ఇకపై నుంచి అర్హత ఉన్నటువంటి వారి దగ్గరనే ప్రజలు కూడా ఈ వైద్యం చేయించుకోవాలి. వచ్చిరైనటువంటి వైద్యం చేసుకుంటే గనక ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అవేర్నెస్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర సిద్దిపేట జిల్లా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంది? మీరు ఈ ఏదైతే అనర్హత ఉన్నట్టు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనకి జిల్లాలో దాదాపుగా ఎటువంటి అర్హతలు లేనటువంటి వ్యక్తులు ఆర్ఎంపీ, పిఎంపీ పేర్ల మీద. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే వాళ్ళు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కానీ ఆపై డిగ్రీలు కానీ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా పట్టభద్రులు. వీళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్. కానీ సోకాల్డ్ ఆర్ఎంపీస్ అని చెప్పుకునే వాళ్ళు నిజంగా ఎటువంటి అర్హతలు లేకుండా నకిలీ వైద్యం చేస్తుంటారు. నకిలీ వాళ్ళకి ఎటువంటి యూనివర్సిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి డిగ్రీలు కానీ అర్హతలు కానీ ఉండవు. వీళ్ళు ఏవో ఏబిసిడీల పేర్ల మీద ఒక డిగ్రీ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీనియర్ వైద్యుల వద్ద కాంపౌండర్లు గానో ఇంకా కొన్ని రోజులు పనిచేసిన వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి మందుల పేర్లతోటి ఇష్టం వచ్చిన రీతిలో స్టీరాయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఇవ్వటం జరుగుతుంది. ఇది దీర్ఘకాలంగా పేషెంట్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ కావడానికి, ఇంకా అనఫిలాక్టిక్ రియాక్షన్స్ రావడానికి, తర్వాత మొత్తానికైతే వెనువెంటనే ప్రాణాలకు ప్రమాదం కూడా కలిగే అవకాశం ఉంది. మనకి ఈ సీజనల్ డిసీజెస్ టైంలో డెంగ్యూ కోసం వెళ్తే టైఫాయిడ్ ట్రీట్మెంట్, మలేరియా ట్రీట్మెంట్, డెంగ్యూ ట్రీట్మెంట్ కలిపి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మన దృష్టికి వచ్చినాయి. వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎన్ఎంసి అండ్ టీజీఎంసి రూల్స్ ప్రకారంగా మేము కేసులు పెట్టడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా కూడా ఫస్ట్ ఎయిడ్ మేరకు చేస్తే, ఒక వ్యక్తిగా ఏదైనా అవసరం ఉంటే ప్రథమ చికిత్స మేరకు ఎవరైనా కొంత తెలిసిన వాళ్ళు చేయొచ్చు. కానీ ఒక దవాఖానాగా బోర్డు పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో కొట్టుమిట్టాడుతున్న సమస్య, చాలా మందికి అవగాహన ఉండదు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంజక్షన్ల మీద అసలు ప్రజలే ఈ ఆర్ఎంపీల దగ్గర పోయి ఇంజక్షన్లు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళే వాళ్ళని అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ప్రజలలో మార్పు రావాల్సింది ఉంది. ఎటువంటి అర్హతలు లేని ఇవి నకిలీల వద్దకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు ముప్పు కలిగించుకోవద్దు. ఇంజెక్షన్స్ మీద ఆధారపడకూడదు. ముఖ్యంగా మనకు ప్రతి గ్రామంలో సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఆరోగ్య ఉప కేంద్రాలు, అదేవిధంగా పల్లె దవాఖానాలు ఉన్నాయి, అదేవిధంగా మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మళ్ళీ కొంత బ్లాక్ లెవెల్లో అంటే మనకి ఒక 3-4 మండలాలకు కలిపి సిఎస్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మళ్ళీ టౌన్లోనే మనకి బస్తీ దవాఖానాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైద్యాలయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. ఒకటే చెప్తా ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆర్ఎంపీలకు సంబంధించిన
సంబంధించినటువంటి డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రజలు చైతన్యం కావాలి. అన్అఫీషియల్ గా ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర వైద్యం చేసుకోవద్దు. వాళ్ళు వచ్చిరాని వైద్యం ఇస్తే గనక ఓ జబ్బుకి ఇస్తే ఓ జబ్బు ఎక్కువయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఆర్ఎంపీలు ఉన్నారో ఈ గతంలో ప్రాక్టీస్ అయితే చేసిరో మానుకోవాలి. ఇకపై నుంచి వాళ్ళ శక్తి మించి వాళ్ళకి తెలియనట్టు వైద్యం చేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఇట్లాంటి వైద్యం మానుకోవాలి. ప్రజలలో కూడా చైతన్యం రావాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో స్వామి 6 టీవీ సిద్దిపేట.